కర్మకర్తు మేరహసి. కావున చెయ్యదగినదియు చెయ్యరానిదియు నిర్ణయించున్నప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. నువ్వు ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా కానీ ప్రమాణం ఏమై ఉండాలి? శాస్త్రం ప్రమాణం. ఏది తినాలన్నా ఏది తినకూడదన్నా శాస్త్రం ప్రమాణమై ఉండాలి. దీని వెలుగులో ఇప్పుడు మీరు గోమాంసం గురించి మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఒక శ్లోకం ఏముందో ఒకసారి పరిశీలిద్దాం మనం. ఎందుకంటే శాస్త్రం మనకి ప్రమాణమే ఉంది కాబట్టి బృహదారణ్యక ఉపనిషత్తు 8వ అధ్యాయము 4:18 ఆ దంపతులు కోరుచో అధిక వయస్సు గల ఎద్దు మాంసముతో మాంసాన్నమును వండించి నెయ్యి కలిపి ఆ స్త్రీ పురుషులు భక్షించవలయను. ఆ స్త్రీ పురుషులు అట్టి పుత్రుని కనుటకు సమర్థులగుదురు. ఇలాంటి పుత్రుడు కనుక మీకు పుట్టాలంటే ఎద్దు మాంసమును మాంసాన్నమును వండించి, మాంసాన్నము అంటే ఏంటిది? అన్నము ప్లస్ మాంసం కలిపి, మాంసము ప్లస్ అన్నము కలిపి వండడము బిర్యానీ. ఇప్పుడు చాలామంది అంటారు బిర్యానీ అంటే మాది మొఘల్ భారతదేశం బిర్యానీ ప్రపంచాన్ని పరిచయం చేసింది. శాస్త్రాల్లో మనకు క్లియర్గా ఉంది. ఎద్దు మాంసంతో మాంసాన్నంను వండించి నెయ్యి కలిపి భక్షించాలి. ఎందుకు? ఏమవుతుందంటే అప్పుడు ఎలాంటి పుత్రుడు పుడతాడట? పండితుడును ప్రసిద్ధుడును సభలలో మనోహరమైన వాక్యములను పలికిడి వాడనకు కుమారుడు కలుగును. ఆ పుత్రుడు సమస్త వేదములను అనుసరించి అధ్యయనం చేయునుగాక. అంటే సమస్త వేదాల మీద ఆయన జ్ఞానం సంపాదించేంటి వస్తుంది. సంపూర్ణ ఆయుష్ను పొందునుగాక. అంటే ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుష్తో ఉండాలంటే ఇలాంటి మాంసం ఈ విధంగా వండుకొని తినాలని చెప్పేసి మనకి ఉపనిషత్తు చెప్పడం జరుగుతుంది. మనము జీవితం ఎలా గడపాలి అంటే మనోభావాలను అనుసరించి జీవితం గడపాలి. అంటే ప్రమాణం ఏంటిది? మనోభావాలు ప్రమాణంగా ఉన్నాయా లేక శాస్త్రం ప్రమాణమా అంటే శాస్త్రమే ప్రమాణము. గోమాంస భక్షకులా కాదా అన్న మీమాంస ఒకటి ఉంది. అంటే డౌట్ ఉంది, వాళ్ళు మాంసం తిన్నారా లేదా అని. వారు తిన్నారన్నది సత్యమే. లేత దూడలు గొడ్డుబోతు ఆవులను మాత్రమే తినేవారు. అంటే ఆవులను తినేవారు, గొడ్డుబోతు ఆవుల్ని తినేవారు, ఎడ్లను తినేవారు, లేత దూడలను తినేవారు. ఎవరు? అరులు తినేవారు. వేదకాలం ఉన్నటువంటి అరులు తినేవారు. ఆవు మాంసం తినకూడదు అన్న సాంప్రదాయం ఇటీవల కాలంలో వచ్చింది. స్వామి వివేకానంద అన్నారు, హిందూ దేశంలో అంటే భారతదేశంలో మతము వంట పాత్రల్లోకి ప్రవేశించేసింది అన్నారు. రామకృష్ణ పరమహంస క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే మానవుడి ఆహారం అనేది తన ఆకలి కోసం తినేది. ఒక జంతువు మరో జంతువుని కనుక తినకపోతే ఈ జీవులు జీవించి ఉండలేవు. ఇది ఒక దేవుడు పెట్టినటువంటి ధర్మము. ఇక్కడ అందుకే పరమహంస అని చెప్పారంటే మానవుడు ఆకలి తీర్చుకోవడం కోసం ఇక్కడ నదీ ప్రవాహంలో ఉంది కాబట్టి ఇక్కడ చేపలు మనం తినొచ్చు అని చెప్పారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వెళ్ళి చూడండి, అక్కడ బ్రాహ్మిన్స్ చేపలు తింటారు, నాన్ వెజ్ తింటారు. ఇక్కడ బ్రాహ్మిన్స్ చేపలు తింటారు. ఇక్కడ మనోభావాలు ఉన్నారు. నేను మీ మనోభావాన్ని గౌరవిస్తున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అనేక లక్షల మంది జైనులు ఉన్నారు, మన బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు కోడిని కానీ మేకని కానీ గొర్రెపోతుని కానీ ఎలాంటి దాన్ని చేపలను తింటుంటే అది జీవహింస అవుతుంది, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పేసి జైనులు వాపోతున్నారు. చాలా చాలా ప్రసంగాలు మీరు చూడొచ్చు. అంటే జీవహింస చేయబాకండి, జీవహింస చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మీ మనోభావాలు గురించి మీరు మాట్లాడారు కదా, నేను మిమ్మల్ని మరి జైనుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా చేయదలుచుకున్నారా? చికెన్ అయినా మటన్ అయినా మీరు మానేస్తారా? అలవాట్లు ఏవైతే ఉన్నాయో రాజకీయం చేయబడింది అని చెప్తున్నాను. ఏ గోవు అయితే ఉందో ఆ గోవు గురించి మన పూర్వీకులు ఏ విధంగా తిన్నారు ఏంటి అనేది డైరెక్ట్ మీకు ఉపనిషత్తు చూపించాను. ఉపనిషత్తు ఆర్యులు ఎలా తిన్నారనే విషయం అండ్ విత్ ప్రూఫ్ నేను మీకు చూపిస్తున్నాను. అన్నప్పుడు ఈరోజు రాజకీయం చేయబడుతుంది అని చెప్తున్నాను. మొదటి విషయం వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రజల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నేను కలిసి చికెన్ మటన్ కూడా గోట్ కూడా మానేద్దామా? మీరు ఇప్పుడు జైనుల యొక్క మనోభావాలు మీ దగ్గర విలువ ఉందా అని అడుగుతున్నాను. నేను చెప్పింది ఏంటంటే గోమాంసానికి ప్రత్యేకత ఉంది. రాజులు పూర్వం బలులు అర్పించేటప్పుడు దున్నపోతులను ఎద్దులను కూడా బలించారు, కానీ ఎప్పుడు ఆవును బలించినట్టు నేను చూడలేదు అని అన్నాను. నేను చూసిన దాంట్లో పార్వతీదేవి శివుడి విషయంలో నేను మీకు ఒక స్టోరీ చెప్పాను. స్టోరీ చాలా ఉన్నాయి సార్. స్టోరీగా నేను చెప్పేది ప్రమాణము పురాణంలోనే ఉంది సార్. అది స్టోరీస్ చూడండి. ఇప్పుడు ఉపనిషత్తు చెప్తుందా లేదా? ఉపనిషత్తు క్లియర్. ఇప్పుడు ఉదాహరణ సార్, మనకి మంచి వేద పండితులు ఈరోజు ఎందుకు కరువైపోయారు అంటే ఈ బృహదారణ్యక ఉపనిషత్తు శ్లోకం చెప్తుంది. అలాంటి వారు కావాలంటే ఎలా పిల్లలు పుడతారు, ఎలాంటి ఆహారం తినాలో చెప్పబడింది. ఏమో అందుకే ఈరోజు అలాంటి పండితులు మనకు కొదవైపోయారో మనకు అనుమానం కూడా వస్తుంది. ఇంకొకటి, भारत देश के सबसे बड़े बूचर खाने के मालिक एक हिंदू हैं, सुन लीजिए, और जिसका नाम क्या है। सबसे पहले मैं आपको बता देता हूँ कि बूचर खाने का नाम क्या है, ये बता देता हूँ आपको। अल कबीर। अब अल कबीर से लोगों को लगेगा ये तो मुसलमान की है, नहीं, बिल्कुल नहीं। इसके मालिक एक हिंदू हैं जिनका नाम है सतीश सबरवाल। और आपको बता दूं, बीते साल में इन्होंने
650 करोड़ रुपए का व्यवसाय किया है बीफ से। आप सोच लीजिए कि 650 करोड़ रुपए इन्होंने बीफ से कमाए हैं। इसलिए भारत देश की सरकार गौ को राष्ट्रीय पशु घोषित नहीं करती, क्योंकि भारत देश में एक आम जनता को गौ तस्करी के मामले में मार दिया जाता है और एक व्यवसायी, एक बड़े लेवल का उद्योगपति इसी बीफ से 650 करोड़ रुपए कमाता है। अब सुनिए, అన్నింటిలో మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు డీవియేషన్ అదేసినా ఇదేసినా కాదు, మనం ఇంకో 50 గంటలు కూర్చోవచ్చు. కానీ నేను అడగాలనుకుంటున్న ప్రశ్నకి దాని వెనకాల ఉన్న అంతరంగం ఏంటి అని అంటే, నాకున్న ప్రశ్న నాది కాదు అది. మీ ప్రశ్న కాదు, ప్రజల తరపు నుంచి మీరు అడుగుతున్నారు. అందరికీ ఉంటాయి. నేను కూడా మీకు సమాధానం చెప్పట్లేదు సార్, తెలుగు అందరికీ మాట్లాడే చెప్పాలి. రాష్ట్ర ప్రజలకే మాట్లాడుతున్నాను. కాబట్టి నేనేమంటున్నా, ఆవు మాంసం అనేది తినొచ్చా తినకూడదా, ఇది $1 మిలియన్ క్వశ్చన్ సార్. చాలాసార్లు ఖురాన్లో కొన్ని చోట్లలో ఆవు మాంసం తినరాదు, పాలు పెరుగు తినొచ్చు, కానీ మీరు ఆవు మాంసం తినకూడదు అనేది చెప్తుంటారు. ఒకటి. ఇంకో కాంట్రడిక్షన్ ఏముంది అని అంటే, ఆవు మాంసాన్ని తినొచ్చు, ఏ జంతువులాగానైనా ఇది కూడా మాకు ఒక జంతువే అనేది ఇంకో కాంట్రడిక్షన్ ఉంది. ప్రవక్త వారు అసలు ఆవు మాంసాన్ని గురించి ఏమన్నా మాట్లాడినట్టు ఖురాన్లో ఉందా అని అంటే, కొన్నిసార్లు తినొద్దు అని అన్నట్టుంది అని అంటారు కొంతమంది. అసలు ఆ ప్రస్తావన ఎక్కడ లేదు, అన్ని యానిమల్స్ లాగా ఇది కూడా మాకు అన్నట్టు అనే పరిస్థితి కనపడుతూ ఉంది. సో ఆవు మాంసం తింటారా తినరా? చూడండి, యాక్చువల్ అయితే వ్యక్తిగతంగా బ్రదర్ షఫీ ఎప్పుడైనా ఆవు మాంసం తిన్నాడా తినలేదా? యాక్చువల్లీ ఇక్కడ విషయం రెండు ఉన్నాయి సార్. ఆవు మాంసం తినొచ్చా తినకూడదా అన్నది ఒకటి, మీరు తిన్నారా తినలేదా అన్నది ఒకటి. నేను తిన్నానంటే అనేక సార్లు తిన్నాను, దాంట్లో కాంట్రడిక్షన్ ఏం లేదు. ఎందుకంటే మన గోమాంసం తిన్నారా? గోమాంసం అనేక సార్లు తిన్నాను సార్. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వచ్చిందా? మీరు ఎప్పుడైనా గోమాంసం తిన్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి. నేను ఎప్పుడు తినలేదు సార్. ఎప్పుడు తినలేదు. ఒకవేళ పెట్టినా నేను తినను. పెట్టినా తినరు. ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే, మన భారతదేశంలో పాలు ఇచ్చేటటువంటి ఆవులు వేరున్నాయి, పాలు ఇవ్వకుండా మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత వీటిని వధించవచ్చు అని చెప్పేసి సర్టిఫైడ్గా చేస్తున్నట్టు విషయం ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అది శారీరకంగా జబ్బులు వచ్చేటువంటి అది తింటాం అనారోగ్యం వస్తుందా, లేకపోతే అది చట్ట ప్రకారంగా నేరంగా ఉందా అంటే చట్ట ప్రకారంగా నేరంగా లేదు. అంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ ఆవు అనేది ఒక రాజకీయ నినాదంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అనేక రాష్ట్రాలలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఒక విధంగా, బీజేపీ ప్రభుత్వం లేని దగ్గర ఒక విధంగా. అవునా? ఇది ఆహారపు విషయంలో రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు, మొదటి ఫస్ట్ విషయం. ఇక్కడ ఇంకా చెప్పాలంటే గోమాంసము నిషేధము అని చెప్తున్నారు. నిజంగా ఇది నిషేధిస్తే అందరూ నిషేధించాల్సిందే, నేను దానికి రెస్పెక్ట్ ఇస్తాను. పూర్తి ప్రపంచంలో అతి ఎక్కువగా కౌ మీట్ సప్లై అవుతుంది ఎక్కడి నుంచి అంటే భారతదేశం నుంచి ఉంది ఎక్స్పోర్ట్. చాలాసార్లు చెప్తుంటారు హిందూ యొక్క ఫ్యాక్టరీస్లో నుంచే అవుతున్నాయి, ఇది బీజేపీ వాళ్ళకి తెలియదా అని అంటుంటారు. దీనికి అథెంటిక్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పోరాడడానికి నేను సావనైనా చేస్తాను, కానీ పోరాడే ప్రయత్నం అయితే చేస్తాను సార్. నేను గోవుని కోసి తినట్లేదు, మొదటి విషయము. గోమాంసం గురించి ఎక్కడైతే నేను వెళ్తానో అక్కడ ఒకవేళ మీట్, అది బీఫ్ మీట్ పెడితే నేను తింటాను, దాన్ని రిజెక్ట్ చేయను నేను. అవునా? అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, గోవుని ఎందుకని ఇక్కడ చట్ట ప్రకారంగా నిషేధించట్లేదు, చట్ట ప్రకారంగా తినకూడదు అని చెప్పేసి ఎందుకు ఈ విధంగా చేయట్లేదు అది చెప్పండి. ఒక పార్టీకి ఏకపక్షంగా 440 70% వస్తే కానీ చట్ట సవరణ అనేది జరగదు. కాబట్టి బీజేపీకి ఏ రకంగా కూడా చట్ట సవరణ చేసేటువంటి అవకాశం రాలేదు. కొన్నిసార్లు చట్టం నిజంగా కొన్నిసార్లు వేరే పార్టీ కనుక మద్దతు తెలిపితే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు రైతు బిల్లు లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది 3 చట్టాలు. అలాగే ఇది కూడా అనేది నేను అనుకుంటున్నాను. గోవుని నేను కోసుకుని తినడం లేదు, రెండో విషయము. ఎక్కడైనా ఎవరైనా పెడితే నేను తింటున్నాను, రెండో విషయము. భారతదేశంలో ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి గోవు ఉంది, గోవుని జాతీయ జంతువుగా చేసి ఇది నిషిద్ధం సంస్కరణలు గతంలో కాంగ్రెస్ కి ఒకసారి ఏకపక్షంగా వచ్చింది. అప్పుడు ఈ అవకాశం వచ్చింది, కానీ ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయింది. బీజేపీ చేయాలనుకున్నా కూడా బిల్లు పాస్ అయ్యే పరిస్థితి కనబడట్లేదు. ఎప్పుడైనా నిజంగానే ఏకపక్ష ఒక విషయం చెప్పనా మహేంద్ర గారు, ఒక విషయం చెప్పండి. ఇక్కడ మీరు క్వశ్చన్ చేసి దీన్ని కాంట్రవర్సీ చేసి కాంట్రవర్సీ చేయడానికి గల అసలు ఇక్కడ అందుబాటులో
ప్రతి రాష్ట్రంలో, ప్రతి టౌన్లో, ప్రతి ప్రాంతంలో నేను ఇలా కొత్తగా అడిగిన ప్రశ్న ఏం కాదు సార్. భారతదేశం మొత్తంలో అందరికి ఉన్న బాధ ఏంటంటే కేవలం గోవును తినేటువంటి సంస్కరణలు లేకపోతే కల్చర్, ఆ పద్ధతి కేవలము ఇస్లాంలోనే ఉంది. అది ప్రాబ్లం. ఇది పెద్ద అపోహం. ఇది చాలా పెద్ద అపోహ. ఇప్పుడు చూడండి, అంటే ఇది బక్రీద్ లాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా చూసాను సార్. అంతే. నేనేదో మహేంద్ర గారు ఒక విషయం చెప్తాను ఇక్కడ సార్. కాంట్రవర్సీ చేయాల్సింది అని వస్తే మనకి ఇంకా చాలా టైం ఉంది. 10 సంవత్సరాలు. అలా కాదు. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక మోటివేషనల్ స్పీకరు, అనేక గ్రంథాల మీద అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ఇంటెలెక్చువల్ పర్సన్. మీ నోట కనీసం నా సైడ్ నుంచి నేను ఒక హిందూ భారతీయం సోదరుడిగా నేను కోరుకుంటుంది ఏంటంటే, మీ నోటి నుండి పోతే ఏమని తినొద్దు అని మీరు కొంతమందినైనా కాపాడితే కొన్ని ఆవులన్నా మిగులుతాయి అనేది నా ఉద్దేశం. అంతేగాని చూడండి, అంతేగాని ఆవులు మిగులుతాయి, మేకలు మిగులుతాయి, కోళ్ళు మిగులుతాయి, నాన్ వెజ్ తినకపోతే, వెజ్ తినకపోతే చెట్లు కూడా మిగులుతాయి. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఆహారపు అలవాట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ముస్లిమ్స్ మనుషుల్ని కోసుకొని తింటారంట సార్. ఉండొచ్చు. ఇప్పుడు గరికపాటి గారు స్పీచెస్ మీరు వింటారేమో, గరికపాటి గారు క్లియర్గా చెప్పారు మాంసము తినడం గురించి, తినకపోవడం గురించి. రాములు వారు తిన్నారని గరికపాటి గారు చెప్పారు అని చెప్పాను కదా. గోమాంసం తిన్నారు అనేది నాకు డౌట్ఫుల్గా ఉంది. రాములు వారు మాంసం తిన్నారు, మాంసాహారిగా ఉన్నారు, క్షత్రియుడు కాబట్టి తిన్నారు అనే విషయం వారు చెప్పున్నారు. గోమాంసం నుంచి ఐఎమ్ ఆల్సో డౌట్ఫుల్. మేబీ గరికపాటి గారు గతంలో ఒక వీడియోలో చేశారు. అది కాంట్రవర్షియల్ వీడియో. ఏంటంటే, రాముల వారు క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు మాంసం తింటాడు అనేది ఆయన చెప్పినట్టుగా నేను విన్నాను. అది మాంసం, ఏ మాంసము ఏంటి అన్నది అది వేరే విషయము. చాలా సందర్భాల్లో కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు గోమాంసం తిన్నట్టుగా అనేక ఆర్టికల్స్ చూడడము, ఇది పర్మిటెడ్గా ఉంది అన్నట్టుగా చెప్పడము, ఇది కొన్ని ఆర్టికల్స్ చూస్తున్నాను. మేబీ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. చూడండి సార్, ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికైనా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా జింక మాంసం కొద్దిగా తిన్నాడు అనేది ఉంది సార్. జింక మాంసం నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారు. ఈ రోజు వచ్చినట్టు రాజకీయంగా వచ్చినట్టు విషయం, ఇది రాజకీయ నిర్ణయంగా వచ్చినట్టు విషయం, అవునా లేదా? కాబట్టి ఇక్కడ ముస్లింలు మాత్రమే గోమాంసం తింటున్నారా, హిందువులు తినట్లేదా అంటే మీరు నాతో పాటు రండి, అనేకం చూపిస్తాను నేను మీకు. అంటే రియాలిటీ వేరు, ఇక్కడ చెప్తున్న మీడియాలో చూపించే విషయాలు వేరు, కాంట్రవర్సీ క్రియేట్ చేయడం వేరు, ఒకరిని విలంగా చూపించడం వేరు, రియాలిటీస్ వేరు ఇక్కడ, అవునా లేదా? ప్రతి టౌన్లో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా ఇది అందుబాటులో ఎందుకు ఉంటుంది? అందుబాటులో కల్పించినంత వరకు మీరు తినడం మానను అని అంటారు. తినడం మానను అని చెప్పట్లేదు నేను మీకు. తింటున్నారా అంటే తింటున్నాను, ఇప్పుడు తింటారంటే తింటానని చెప్తున్నాను. నేను మీకు మీడియా పక్షంగా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్నది ఫేర్గా నేను చెప్తున్నాను. ఇది అవునా లేదా? అంటే ఇక్కడ ఎందుకు తినకూడదు? ఇప్పుడు మేకలు తింటున్నారు, కోళ్ళు తింటున్నారు, ఆవు తింటున్నారు. ఏ ఆవును ఏదైతే పాలు ఇవ్వకుండా ఉంటుందో, ఏదైతే వధించడానికి పర్మిషన్ ఉంటుందో, అవునా లేదా, దాన్ని మీడియా తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే పాలు ఇస్తుందో దాన్ని తీసుకోవట్లేదు కదా. మా ధర్మం ప్రకారంగా ఆవునైతే ఖచ్చితంగా దైవికంగా భావించి ఏ రోజు కూడా అలా చేయమని లేదు. ఇందాక అన్ని గ్రంథాలు ఒకటే అని చెప్పారు. హిందూ మత గ్రంథాలు ఏవి కూడా గోమాంసాన్ని కోసుకొని తినండి, అన్ని యానిమల్స్ లాగా ఇది అంటే యాక్చువల్ విషయం ఏంటంటే, కానీ బహుశా విషయం ఏంటంటే, గతంలో రాజులు దున్నపోతులను వధించేవాడు, అమ్మవారికి బలి అర్పణ చేసేవాడు. లేకపోతే కొందరు దున్నపోతులనే బలించడం చూసా, ఎద్దును బలించడం నేనైతే ఎక్కడ చూడలేదు. అలాగే ఆవును బలించడం ఎక్కడ చూడలేదు. పొట్టేళ్లను ఇప్పటికీ బలిస్తున్నారు, ఇవి చూశాను నేను. కానీ ఆవుని బలి చేయటం కానీ బలిపటం కానీ నేను ఎక్కడ చూడలేదు. ధర్మశాస్త్రాలు చదివినట్లయితే అయితే ఖురాన్ ఆవు గురించి స్పెసిఫిక్ గా ఏ రకమైనటువంటి వాక్యాలు లేవా సార్? ఆవుతో మీకు లాభాలు ఉన్నాయని చెప్పేసి, దాని ద్వారా మీకు పాలు ఉన్నాయి, దాని ద్వారా మీకు మాంసం ఉంది అని చెప్పేసి వాక్యాలు ఉన్నాయి. ఇది మీకు తినమనంటే ఉంది, తినమనంటే ఉంది. ఖురానే కాదు సార్, ఖురానే గ్రంథం కాదు, మన హైందవ గ్రంథాలు కూడా మానవుడి కోసం, ఆహారం కోసం ఏమేమి ఉన్నాయి. నిజంగా మనందరికీ సృష్టికర్త ఒకడే ఉన్నాడు, ఆయన్ని ఆరాధించాలి, అవునా లేదా? ఒక వర్గం వారు మాత్రమే ఇది తింటున్నారా? అలా కాదు. మన హిందువుల్లో కూడాను ఈరోజు అనేక వ్యక్తులు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. అసలు హిందువులకి గోమాత, గోవు ఎందుకు దేవతగా కొలవబడ్డారో కనీసం అదన్నా మీకు తెలుసా సార్? తెలియదు, చెప్పండి సార్. అన్ని సంస్కరణలు తెలిసిన వాళ్ళుగా మీరు అలా అనడం, మీరు చెప్పండి ఎందుకని దేవతగా కొలుస్తున్నారు? మీకు తెలిసి ఉండాలి అనేది నా ఉద్దేశం సార్. నాకు తెలుసా తెలీదు అనే దానికన్నా గోమాత అసలు హిందువులకి సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరికి గోమాత, గోవు గోమాతగా ఎందుకైంది అని, దేని నుండి అయితే మనకి లాభాలు ఉంటాయో దాన్ని మాత అని పిలవటము
ఇప్పుడు గోదావరి మాత అంటాం, గోదావరి నుంచి నీళ్లు ఉన్నాయి, పంటలు పండుతాయి. దేని నుంచి అయితే మనకు లాభం జరుగుతుందో దాన్ని మాత అని పిలవడం జరుగుతుంది. గోవు నుంచి పాలు తీసుకుంటున్నాము, పాల నుంచి అనేక రకాల లాభాలు ఉన్నాయి, దాని ద్వారా వ్యవసాయం చేయించుకుంటున్నాము, రకరకాల లాభాలు ఉన్నాయి. వాస్తవంగా గోమాత హిందువులకి గోమాత ఎందుకు అయ్యింది అని అంటే, పూర్వం పార్వతీదేవి చాలామంది ఆడవాళ్ళు అంటూ అనేది ఒక శాపం ఉంటుంది. సపోజ్ వాళ్ళకి డేట్స్ వచ్చిన సమయాలు కావచ్చు, అప్పుడు దేవుడిని ముట్టకూడదు అని అంటారు, అక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. అట్లాంటి సందర్భంలో అదొక పాపం లాంటిది, తెలుసో తెలియకో అయి ఉంటుంది. రెండవది, వీళ్ళు అనేక రకమైన ఏమైనా పాపాలు చేస్తుంటే దానికి విముక్తి కూడా ఏదైనా ఉండాలి అని అంటుంటారు. అదేవిధంగా అసలు మనిషి చేసిన పాపములకు ఏదైనా ప్రాయశ్చిత్తంగా లేదా దానికి బదులుగా ఏమైనా ఉన్నాయా అని పూర్వం పార్వతీదేవి శివుడిని అడిగినప్పుడు శివుడిచ్చేటువంటి బదులు ఏంటి అని అంటే, అన్ని దేవతలు అన్నీ కలిపి గోమాతలో ఉంటుంది కాబట్టి మీరు గోవుని పూజించడం కనుక జరిగినట్లయితే ఆ పాపం నుండి కొంత విముక్తి ఉండే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా ఆచరణలో ఉంది. దానివల్ల గోవుని అందరు దేవతలు వెళ్ళి మొక్కినప్పుడు శివుడు కొంత వాళ్ళలో ఉన్న పాపాలు పోతుంది అని చెప్తూ గోమాతని హిందువులు కానీ సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా గోవుని మాతగా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని గోవుని తినడం కానీ వధించడం కానీ జరిగినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి స్వయాన దేవుడే ఆవుని మాతగా దేవతగా కొలిచారు. మిగతా ఏ జంతువుల్లో కూడా లేదు. కాబట్టి మీరు మేకని కానీ ఇంకా ఇతరత జంతువులు తింటున్నప్పుడు ఏ రకమైనటువంటి బాధలు లేవు. స్వయాన దేవుడే అన్ని దేవతలు కలిసి ఉన్నటువంటి జీవి ఏదన్నా ఉంది అని అంటే ఆవు అని అన్నారు. అందుకని హిందూ సోదరుల మనోభావాలు చాలా బలంగా నాటుకుపోయాయి. అందుకే చాలా మంది గోరక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ట్రక్కులో పట్టుబడతా ఉంటే వాళ్ళని దండించడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇది వీళ్ళల్లో ఉన్నటువంటి మనోభావం. సో నా సందేశం ఏంటంటే, మీ ద్వారా అట్లీస్ట్ చూస్తున్న ముస్లిం సోదరులకు కానీ ఎవరెవరైతే హిందువులు కూడా కొంతమంది తింటారు అని నాకు తెలుసు, ఆ సోదరులందరికీ నేను అడిగే రిక్వెస్ట్ చేసే ఏంటంటే, సంస్కరణలు నిజంగానే చట్టబద్ధమైనవి తెచ్చే ముందు ప్రభుత్వాలు ఖచ్చితంగా గోమాంసాన్ని మీరు తినకుండా ఉంటేనే మంచిది అనేది నా యొక్క రిక్వెస్ట్. ఓ విషయం అండి, యాక్చువల్లీ ఇప్పుడు ఒక మహేందర్ తనకున్నటువంటి పొజిషన్ మీద ఇలా అప్పీల్ చేస్తున్నారు. ఈరోజు దేశ ప్రధానమంత్రి అప్పీల్ చేయొచ్చు, అవునా లేదా? ఒక క్లియర్గా ఒక అప్పీల్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే అసలు ఇక్కడ ఈ వధ జరగకుండా ఆపే సిస్టమ్ కూడా రావాలి, లా కూడా రావాలి, అవునా? మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి. కానీ ఇక్కడ భారతదేశం నుంచి ప్రపంచంలో అతి ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతుంది భారతదేశం నుంచి. అది కూడా ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీస్ యొక్క ఓనర్స్ ఎవరున్నారు అంటే మళ్ళీ చూసుకుంటే మన హిందూ సోదరులే ఉన్నారు. గతంలో చాలా మంది ముస్లిం సోదరులు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు చూడండి, గూగుల్ చూడండి, హిందూ కంపెనీలే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అని చెప్పారు. కానీ అథెంటిక్గా ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా కంపెనీ పేర్లు కనుక తెలిస్తే ఖచ్చితంగా అలా గేట్ ముందైతే లించునే ప్రయత్నం చేస్తాను. మీరు స్టడీ చేయండి, కాబట్టి మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నిజంగా ఈ విషయంలో నేను ఎప్పుడు ఇంత సీరియస్గా నేను తీసుకోలేదు. యాక్చువల్ ఇప్పుడు అంటే ప్రస్తుతం నాకు అనిపిస్తున్నది నేను చెప్తున్నాను. వాస్తవానికి అంటే ఇంత ఓపెన్గా ఇంత డైరెక్ట్గా ఒక వ్యక్తితో నేను మాట్లాడటము ఈ విషయం మీద, ఈ టాపిక్ మీద జరగలేదు. మొదటిసారికి ఇది ఎన్కౌంటర్ అయింది. సో ఇప్పుడు నాకు వస్తున్న నా లోపల ఉన్న ఫీలింగ్ ఏంటంటే, నిజంగా ఇంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, ఇప్పుడు ఈ గోమాంసం తినకుండా నేను ఉండలేనా? ఖచ్చితంగా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు నేను ఈ సమక్షంగా నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ రోజు నుంచి గోమాంసం నేను తినను నిర్ణయం తీసుకున్నాను నేను. ఎందుకోసం అంటే నా సోదరులు, థ్యాంక్ యూ, వెల్కమ్. ఎందుకంటే నా సోదరులకు మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం నేను ఈ డిసిషన్ తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా అప్పీల్ చేయమని చెప్పేసి, ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనం ఎవరితో అయితే కలిసి మన జీవితం గడుపుతున్నామో వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి, వారు ఇంత సెంటిమెంటల్గా అటాచ్ అయి ఉన్నారు కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయాలి. వారి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా అయితే నేను వెనకడిగేస్తున్నానో, ఎంతమందికి అయితే సాధ్యమవుతుందో వారు కూడా వారి మనోభావాల్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెనకడిగేసి తినడం మానేవని నేను కూడా అప్పీల్ చేస్తున్నాను. అయితే మీరు చేస్తున్నట్టుగా నేను చేస్తున్నట్టుగా
దేశంలో నుంచి ఒక పెద్ద స్థాయి నుంచి ఇక్కడ నుండి ప్రైమ్ మినిస్టర్ అయినా అప్పీల్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఎక్స్పోర్ట్ జరుగుతుందో ఇక్కడ నుంచి భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుందో దాని మీద కూడా, ఎందుకంటే ఇది నేను ఎంతైతే పరిశీలించానో ఇది రాజకీయంగా వాడబడుతున్నటువంటి విషయంగానే నాకు కనబడింది. ఇది రాజకీయంగానే నాకు కనబడింది. ఇది ఏమవుతుందంటే ఒక సెంటిమెంటల్గా ఉన్నటువంటి విషయం వేరు, రాజకీయంగా పొలిటికల్గా ఉన్నటువంటి విషయం వేరు. కాబట్టి దీనికి ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి. నేనైతే ఒక డిసిషన్ తీసుకోండి. ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాను మేము ముందు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహేష్, ఆ బ్యాగ్లో బుక్స్ ఉన్నాయి అమ్మా, ఆ బుక్స్ ఇవ్వు. మహేంద్ర గారు, ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా మీరు, ఇవి ఉపనిషత్తులు అండి. 108 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో 108 ఉపనిషత్తుల యొక్క పూర్తిగా 3 భాగాల్లో ఉన్నాయన్నమాట. 108 ఉపనిషత్తులు కూడా. అయితే దీంట్లో ఫస్ట్ పార్ట్లో దీంట్లో ఉన్నటువంటి ఉపనిషత్తులో బృహదారణ్యక ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో 8వ అధ్యాయం బృహదారణ్యక ఉపనిషత్తులో, అంటే ఇక్కడ ఏముంది అన్నది ఒకసారి చూద్దాము. ఇది చూసే ముందు యాక్చువల్గా మనం ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా కానీ మనకు ప్రమాణం ఏమై ఉంటుంది సార్ అంటే, భగవద్గీత చెప్తున్నటువంటి విషయము 16వ అధ్యాయంలో 24వ శ్లోకము 23వ శ్లోకం ఇవి చూద్దాం. ఒకసారి చదువుతారా మీరు? మీరే చదవండి సార్. చదవమంటారా? చూడండి, 16వ అధ్యాయము 24వ శ్లోకం భగవద్గీతలో, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మేరహసి. కావున చెయ్యదగినదియు చెయ్యరానిదియు నిర్ణయించున్నప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. నువ్వు ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా కానీ ప్రమాణం ఏమై ఉండాలి? శాస్త్రం ప్రమాణం. ఏది తినాలన్నా ఏది తినకూడదన్నా శాస్త్రం ప్రమాణమై ఉండాలి. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీవి ప్రపంచమున కర్మము చేయుము. శాస్త్రంని చదివి దాంట్లో ఏముందో తెలుసుకొని దానికి తగ్గట్టుగానే కర్మలు చేయాలి. ఇది రూల్ మనకి. అంటే నా జీవితం నా ఇష్టం కాదు, నాకేంటంటే శాస్త్రం ప్రమాణమై ఉండాలని చెప్పడం. ఒకవేళ శాస్త్రాన్ని పక్కన పెట్టేసి మన సొంతంగా దాన్ని కల్పించుకొని స్టోరీస్ చేస్తే ఏమవుతుంది? దానికి భగవద్గీత ఏం చెప్తుంది? 16వ అధ్యాయం 23వ శ్లోకంలో, యశాస్త్ర విధిమూర్తృజ్య వర్తతే కామకారతః నస సిద్ధి మహాప్నోప్తి నా సుఖం నా పరాంగతి. ఎవడు శాస్త్రోత్తమగు విధిని విడిచిపెట్టి శాస్త్రంలో చెప్పబడ్డ విధానాలను ఎవరైతే వదిలేస్తారో, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని కానీ సుఖమును కానీ ఉత్తమగతియగు మోక్షమును కానీ పొందనేరడు. అంటే ఈ 2 శ్లోకాల వెలుగులో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మనం ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా కానీ మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది, శాస్త్రం మనకు ప్రమాణమై ఉంటుంది. దీని వెలుగులో ఇప్పుడు మీరు గోమాంసం గురించి మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఒక శ్లోకం ఏముందో ఒకసారి పరిశీలిద్దాం మనం. ఎందుకంటే శాస్త్రం మనకు ప్రమాణమే ఉంది కాబట్టి. బృహదారణ్యక ఉపనిషత్తు 8వ అధ్యాయము 4:18 8వ అధ్యాయంలో 4వ భాగంలో 18వ మంత్రం మీరు చూసుకున్నట్లయితే, పండితుడును ప్రసిద్ధుడును సభలలో మనోహరమైన వాక్యములను పలికేడి వాడునగు కుమారుడు కలుగునుగాక. ఆ పుత్రుడు సమస్త వేదములను అనుసరించి అధ్యయనము చేయునుగాక, సంపూర్ణాయుష్యును పొందునుగాక అని ఆ దంపతులు కోరుచో అధిక వయస్సు గల ఎద్దు మాంసముతో మాంసాన్నమును వండించి నెయ్యి కలిపి ఆ స్త్రీ పురుషులు భక్షించవలెను. ఆ స్త్రీ పురుషులు అట్టి పుత్రుని కనుటకు సమర్థులగుదురు. అంటే ఇక్కడ కొంచెం గమనిస్తే ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే, ఇలాంటి పుత్రుడు కనుక మీకు పుట్టాలంటే ఎద్దు మాంసాన్నమును వండించి, మాంసాన్నము అంటే ఏంటిది? అన్నము ప్లస్ మాంసం కలిపి, మాంసము ప్లస్ అన్నము కలిపి వండడము బిర్యానీ. ఇప్పుడు చాలామంది అంటారు బిర్యానీ అంటే మాది మొఘల్ కాదు, భారతదేశమే బిర్యానీ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. శాస్త్రాల్లో మనకు క్లియర్గా ఉంది. అంటే మాంసాన్నం అంటే మాంసం అన్నం కలిపి బిర్యానీ ఫుడ్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఎద్దు మాంసంతో మాంసాన్నంను వండించి నెయ్యి కలిపి భక్షించాలి. ఎందుకు? ఏమవుతుందంటే అప్పుడు ఎలాంటి పుత్రుడు పుడతాడట? పండితుడును ప్రసిద్ధుడును సభలలో మనోహరమైన వాక్యములను పలికెడి వాడనగు కుమారుడు కలుగును. అంటే ప్రసిద్ధుడు ఉంటాడు, పండితుడై ఉంటాడు, సభలలో మనోహరంగా మాట్లాడే శక్తి ఉంటుంది. ఆ పుత్రుడు సమస్త వేదములను అనుసరించి అధ్యయనం చేయునుగాక. అంటే సమస్త వేదాల మీద ఆయన జ్ఞానం సంపాదించేంటి వస్తుంది. సంపూర్ణ ఆయుష్ను పొందునుగాక. అంటే ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుష్తో ఉండాలంటే ఇలాంటి
మాంసం ఈ విధంగా వండుకొని తినాలని చెప్పేసి మనకి నాకు విషయం అర్థమైంది సార్. ఉపనిషత్తు చెప్పడం జరుగుతుంది. చెప్పదలుచుకున్నది అంటే ఏంటో చెప్పండి. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే శాస్త్రాలు ఎక్కడ కూడా చెప్పలేదు ఈ శాస్త్రానికి విరుద్ధము మా సనాతన ధర్మము అన్నది ఈ ఆవు మాంసము ఎద్దు మాంసానికి వ్యతిరేకంగా ఉంది అని ఏదైతే అన్నారో దానికి సంబంధించి చెప్తున్నాను. అయితే ఇదే కాకుండా అంటే మనం ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి. మనము జీవితం ఎలా గడపాలి అంటే మనోభావాలను అనుసరించి జీవితం గడపాలి అంటే ప్రమాణం ఏంటిది? మనోభావాలు ప్రమాణంగా ఉన్నాయా లేక శాస్త్రం ప్రమాణమా అంటే శాస్త్రమే ప్రమాణము. ఇది ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ ఇది చూడండి హిందూ మత సారాంశం అని చెప్పేసి రామకృష్ణ మఠం నుంచి పబ్లిష్ అయినటువంటి బుక్. ఇది మీరు తీసుకొచ్చి అందుబాటులో ఉంది. ఉపనిషత్తులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో కూడా కొన్ని చాప్టర్స్లో ఒక చాప్టర్ కంప్లీట్గా ఆహార ప్రాముఖ్యత గురించి ఉంటుంది. దీన్ని ఎక్కడ సార్ ఎక్కడ తీసుకున్నారు మీరు? ఇది మీకు బుక్స్లో ఉంటాయి సార్. కోటిలో చాలా బుక్స్లో దొరుకుతుంది. ఏంటది ఏమన్నా ఉపనిషత్తుల కల్పతరువు. ఓకే. ఎవరు ప్రింట్ ఇది ప్రింట్ ఏంటంటే ఎవరు అమ్మారు అది? ప్రార్థనాగార ప్రచార సంఘము. ఓకే. మీకు ఒక ఓపెన్గా చెప్తాను నేను. చెప్పండి. ఒరిజినల్ రాసినటువంటి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అవి ఒరిజినల్గా ఎక్కడ అవైలబుల్ లేవని చెప్పేసి అనేక సంఘాలు బాధపడుతున్నాయి. మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా. మీకు దొరికినాయి ఎంతవరకు నిజంగా అబద్ధం అనేది చూద్దాము. విషయం ఏంటంటే నేను నమ్మకూడదు అనేది నా ఉద్దేశం కాదు. మీరు మంచి ఆలోచించాలి నేను చెప్పింది. చాలా మంది బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే మనకి ఉపనిషత్తు 108 ఉపనిషత్తులు అందుబాటులో ఉన్నాయి. చతుర్వేదాలు అందుబాటులో ఉన్నాయి. భగవద్గీత అందుబాటులో ఉంది. లేదు అసలు ఏది అందుబాటులో లేదు అంటే సనాతన ధర్మము మట్టి కలిసిపోయిందని అంటున్నారు అని అర్థం. సరే చాలా మంది దాన్ని ఏం చేశారో కూడా నేను తర్వాత చెప్తాను మీకు. లేదు మళ్ళీ మీ క్వశ్చన్ డైవర్ట్ అవుతుంది సార్. ఎవరు ఏమి చేయలేరు. సనాతన ధర్మం ఇంతకుముందు భగవద్గీత శ్లోకాల్లో చదివి వినిపించాను. మళ్ళీ చెప్తాను. ఎందుకంటే నాశనం చేసేసారు, గ్రంథాలు లేకుండా చేశారు అంటే మనం భగవద్గీత వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. ఇది నాశనము కానటువంటిది, ఎప్పుడు కూడా ఉండేటటువంటి ధర్మం. ఇది ధర్మం ఉంటది, బుక్కులు వస్తాయి పోతాయిలే కానీ సార్. లేదు చెప్తున్న విషయం ఏంటంటే అయితే మరి ఈ హిందూ మత సారాంశము రామకృష్ణ మఠం నుంచి పబ్లిష్ అయినప్పుడు దీంట్లో 7వ అధ్యాయం ఆహారం ప్రాముఖ్యత గురించే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్ మీరు చదివితే పర్లేదు, నేను చదవమని చదువుతాను. వేదకాలం నాటి ఆర్యులు గోమాంస భక్షకులా కాదా అన్న మీమాంస ఒకటి ఉంది. అంటే డౌట్ ఉంది, వాళ్ళు మాంసం తిన్నారా లేదా అన్నది. వారు తిన్నారన్నది సత్యమే, కానీ పాలిచ్చే ఆవులనెన్నడూ వారు చంపలేదు. పాలిచ్చే ఆవులు మాత్రం చంపి తినలేదు. ఆవును అష్ణ్యు అనేవారు, అంటే చంపకూడనిది దీని అర్థం. ఎడ్లు, లేత దూడలు, గొడ్డుబోతు ఆవులను మాత్రమే తినేవారు. అంటే ఆవులను తినేవారు, గొడ్డుబోతు ఆవుల్ని తినేవారు, ఎడ్లను తినేవారు, లేత దూడలను తినేవారు. ఎవరు? అరులు తినేవారు. వేదకాలం ఉన్నటువంటి అరులు తినేవారు. మీరు ఇంతమంది అడిగారు మీరు ఆవు మాంసం తింటారంటే నేను అప్పుడు చెప్పినట్టు విషయం ఏంటంటే అవును తింటాను అని చెప్పాను. ఏది పాలు ఇవ్వకుండా ఉన్నటువంటిది దాంట్లో ఆవే కాదు, ఆవు ఉండొచ్చు, ఎద్దయ్యి ఉండొచ్చు, అవునా లేదా? ఎందుకంటే ఇక్కడ మన ప్రాంతంలో ఆవు అన్నది ఎవరు ఇప్పుడు యాక్చువల్గా ఆవులు పోషిస్తుందన్నా వాటిని పెంచుకుంటుంది హిందువులే. వాళ్ళు పాల కోసం పోషించుకో ఆ ప్రస్తావన కూడా ఇక్కడ ఉండొచ్చు అండి. నేడు ఆవు మాంసం ఎందుకు నిషిద్ధమైనది అని ఇక్కడ రాయటం జరుగుతుంది. అసలు ఈరోజు ఆవు మాంసం నిషిద్ధము తినకూడదన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఆవు మాంసం తినకూడదు అన్న సాంప్రదాయం ఇటీవల కాలంలో వచ్చింది. దీనికి కారణము జైన మతం అని కొందరంటారు. అంటే హిందూ మతం కాదు, జైన మతం అని అంటున్నారు. జైన మతం కూడా పుట్టిన హిందుత్వం ఉండే భారతదేశంలోనే పల్లెలలో ప్రతి కుటుంబానికి ఒక పాలిచ్చే ఆవు అవసరం. ఈ గోవు సాధు జంతువు. పాశ్చాత్యులకు కుక్క ఎలా పెంపుడు జంతువో అలాగే ఆవు హిందువులకు వాటి పాలు పిల్లలకు మంచి పోషకాహారం. మతాచారం సంగతి అలా ఉంచి పై కారణాల వల్ల గోమాంస నిషేధించడం జరిగింది. సార్ ఇది బ్రదర్ షఫీ రాసిన పుస్తకం. అదే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి ఆయన రాసుకున్నటువంటి పుస్తకాన్ని మీరు చదువుతున్నారు. ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదు. వేదకాలం నాటి ఆర్యులు ఆయనకు నచ్చినట్టుగా రాశారు. స్వామి వివేకానంద వారు ఉన్నారు కదా, అది దాని బుక్ కూడా హిందూ మత సారాంశం అని చాలా క్లియర్ గా రాస్తుంది దాని మీద. ఇది క్రైస్తవ మత సారాంశం కాదు, హిందూ మత సారాంశం సార్. అది ఇది ఇస్లాం మత సారాంశం. హిందూ మత సారాంశం అదే చెప్పాను. మీరు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు రామకృష్ణ పటంలో చూడండి. రామకృష్ణ అంటే ఈ బుక్ మీరు ఇప్పుడు నమ్మరా? మిమ్మల్ని ఆ బుక్ నమ్మాలా లేదా అనేది మా పెద్దలను అడిగి చెప్తాను. స్వామి వివేకానంద గారు ఏమని చెప్పారు తెలుసా? స్వామి వివేకానంద అన్నారు హిందూ దేశంలో అంటే భారతదేశంలో మతము వంట పాత్రల్లోకి ప్రవేశించేసింది అన్నారు. మతము వంట పాత్రలోకి ప్రవేశించేసింది అంటే ఇప్పుడు ఇలా మార్చేసుకుంటూ వస్తున్నారు. అందుకే స్వామి వివేకానంద వారి గురువు గారు ఎవరు ఉన్నారు? రామకృష్ణ పరమహంస ఉన్నారు. రామకృష్ణ పరమహంస క్లియర్గా చెప్పిన విషయం ఏమిటంటే
మానవుడి ఆహారం అనేది తన ఆకలి కోసం తినేది. ఒక జంతువు మరో జంతువుని కనుక తినకపోతే ఈ జీవులు జీవించి ఉండలేవు. ఇది ఒక దేవుడు పెట్టినటువంటి ధర్మము. ఇక్కడ అందుకే పరమహంస ఏం చెప్పారంటే మానవుడు ఆకలి తీర్చుకోవడం కోసం ఇక్కడ నదీ ప్రవాహంలో ఉంది కాబట్టి ఇక్కడ చేపలు మనం తినొచ్చు అని చెప్పారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వెళ్ళి చూడండి, అక్కడ బ్రాహ్మిన్స్ చేపలు తింటారు, నాన్ వెజ్ తింటారు. ఇక్కడ బ్రాహ్మిన్స్ చేపలు తినరు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనోభావాలు ఉన్నారు. నేను మీ మనోభావాన్ని గౌరవిస్తున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అనేక లక్షల మంది జైనులు ఉన్నారు, మన బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు కోడిని కానీ మేకని కానీ గొర్రెపోతుని కానీ ఎలాంటి దాన్ని చేపలను తింటుంటే అది జీవహింస అవుతుంది, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పేసి జైనులు వాపోతున్నారు. చాలా చాలా ప్రసంగాలు మీరు చూడొచ్చు. అంటే జీవహింస చేయబాకండి, జీవహింస చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మీ మనోభావాలు గురించి మీరు మాట్లాడారు కదా, నేను మిమ్మల్ని మరి జైనుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా చేయదలుచుకున్నారా? చికెన్ అయినా మటన్ అయినా మీరు మానేస్తారా? రైట్. ఆహారపు అలవాటుతో మన ధర్మానికి మన మతానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు చెప్పండి. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో రాజకీయం చేయబడింది అని చెప్తున్నాను. ఏ గోవు అయితే ఉందో ఆ గోవు గురించి మన పూర్వీకులు ఏ విధంగా తిన్నారు ఏంటి అనేది డైరెక్ట్ మీకు ఉపనిషత్తు చూపించాను. ఉపనిషత్తు ఆర్యులు ఎలా తిన్నారనే అన్ని విత్ ప్రూఫ్ నేను మీకు చూపిస్తున్నాను. అన్నప్పుడు ఈరోజు రాజకీయం చేయబడుతుంది అని చెప్తున్నాను. మొదటి విషయం నేనే అంటాను, అది రాజకీయమే చేయబడింది. వెరీ గుడ్, చాలా సంతోషం. ఆయన మీ మనోభావాలు అన్నారు కాబట్టి నేను అన్నాను. మరి ఇంతగా మీరు మనోభావాలను దృష్టిలో పెట్టుకున్నారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జైనుల యొక్క మనోభావాలు బ్రాహ్మణుల జనోభావాలను బట్టి మీరు చికెన్ మానేస్తారా, మటన్ మానేస్తారా? అలవాట్ల విషయాల్లో నిజంగా మీరు అడిగినట్టు క్వశ్చన్స్ నేను 100 అడిగేస్తాను సార్. నేను అదన్న అడగడం కాదు సార్, చెప్పదలుచుకుంది ఏంటో అది చెప్తే కదా నేను దాన్ని బట్టి చెప్తాను. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మీరు నేను కలిసి చికెన్ మటన్ కూడా గోట్ కూడా మానేద్దామా? మీరు జైనుల యొక్క మనోభావాలకి మీ దగ్గర విలువ ఉందా అని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా ఉంటుంది సార్. కాకపోతే సారాంశం నేను చెప్పింది ఏంటంటే గోమాంసానికి ప్రత్యేకత ఉంది. రాజులు పూర్వం బలులు అర్పించేటప్పుడు దున్నపోతులను ఎద్దులను కూడా బలించారు, కానీ ఎప్పుడు ఆవును బలించినట్టు నేను చూడలేదు అని అన్నా. నేను చూసిన దాంట్లో పూర్వం పార్వతీదేవి శివుడి విషయంలో నేను మీకు ఒక స్టోరీ చెప్పాను. స్టోరీ చాలా ఉన్నాయి సార్. స్టోరీగా నేను చెప్పేది ప్రమాణము పురాణంలోనే ఉంది సార్. అది స్టోరీస్ చూడండి. ఇప్పుడు ఉపనిషత్తు చెప్తుందా లేదా? ఉపనిషత్తు క్లియర్. ఇప్పుడు ఉదాహరణ సార్, మనకి మంచి వేద పండితులు ఈ రోజు ఎందుకు కరువైపోయారు అంటే ఈ బృహదారణ్యక ఉపనిషత్తు శ్లోకం చెప్తుంది, అలాంటి వారు కావాలంటే ఎలా పిల్లలు పుడతారు, ఎలాంటి ఆహారం తినాలో చెప్పబడింది. ఏమో అందుకే ఈ రోజు అలాంటి పండితులు మనకు కొదవైపోయారో మనకు అనుమానం కూడా వస్తుంది. ఇంకొకటి, మీరు ఫిష్ తింటారా సార్? తింటారు. ఫిష్ తింటారు. మరి అవతారాల్లో మత్స్యావతారము అని అంటాం. మరి అలాంటి ఒక అవతారాన్ని మనం తింటున్నాము అన్న మనోభావాలు దెబ్బతింటారని మరొకరు అనొచ్చు. అలా అంటే శ్వాస కూడా పిలుచుకోలేదులే కానీ సార్, మీరు చెప్పండి. అందుకే ఓన్లీ గోమాంసం తినొద్దు అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది అనేది నేను చెప్పాను. ప్రత్యేకత రాజకీయం నేనే ఉందంటున్నా. ఇంకొకటి మీరు ఏమన్నారంటే, గతంలోకి ఇంటర్వ్యూ ఏం చేశానంటే నిజంగానే ఎక్స్పోర్ట్ చేస్తుంది హిందూ మతాలే, హిందూకు సంబంధించినటువంటి కంపెనీలే అయితే ఖచ్చితంగా ఆ గేట్ దగ్గరికి పోయి మీరు మాతో పాటు రండి అని చెప్పాను. అంటే ఇప్పుడు కెమెరా రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్తున్నారా? నిజంగా లేదు, గతంలో ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసేసాను. అది ఏంటిది? అది ఫారూక్ షుబ్లీ అయితే నేను ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ చేసేసాను. మరి మీకు గంటన్నర పాటు వచ్చింది. ఇంటర్వ్యూ చేశారు, గంటన్నర వచ్చింది. ఇప్పుడు నేను కొత్తగా పుట్టించేదేం కాదు. హిందువుల యొక్క ఆర్గనైజేషన్స్ కంపెనీస్ అడ్రస్ దొరకలేదా మీకు? మీరే చెప్పారు కాబట్టి మీరు నాకు ఇవ్వండి అంటున్నా. ఆయనను కూడా అదే అన్నాను అంటున్నాను. ఇప్పుడు ఉంది అని నాకు తెలియదు అది ఎక్కడ ఉందో. సరే, ఉంది అని నేను చెప్పిన తర్వాత తెలుసుకోవాల్సిన ప్రయత్నం ఏమైనా చేశారా? చేశాం. నెట్ లో దొరకలేదా? పేర్లు మాత్రం అట్లా వస్తున్నాయి, కానీ వాస్తవంగా అక్కడికి పోయి చూస్తే గూగుల్ పాయింట్ లో చూస్తే ఆ ఫ్యాక్టరీస్లలో అట్లా కనిపించలేదు అనేది నా ఉద్దేశం. నేను మీకు పంపిస్తాను. లేదు, ఒకవేళ నిజంగా అది ఉంటే మంచిగా ప్రధానమంత్రికి మీ ముందు కూర్చొని నేను లేఖ రాస్తాను, మీరు ఇక్కడే ఉండండి, కెమెరా పెట్టుకొని రాద్దాం, ఇద్దరం కలిసి రాద్దాం. నేను అదే అంటున్నా. కానీ మీరు కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటనేది నేను అంటున్నా. ఆహార పదార్థాలు ఎత్తుకొచ్చారు కదా. మీకు ఒక వీడియో పంపించాను చూడండి సార్. ఒక వీడియో మీకు యాక్చువల్లీ మేము వాయుదేవుడు అని అంటాం. గాలి పీల్చుకోవద్దు అని అంటే దీనివల్ల ఏమైపోద్ది అని అంటే ఇక మీరు ఏకదం అంటే తెద్దాం అంటాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఉద్దేశం పూర్తయింది నాకు అర్థం. మీకు విషయం అర్థమైపోయింది. అర్థమైంది. బలవంతంగా ఎవరి మీద రుద్దకూడదు కదా. ఇప్పుడు అందుకే నేను మతాలు రుద్దుతున్నారు అని అంటున్నా. మళ్ళీ క్వశ్చన్ అక్కడికి వచ్చింది కాబట్టి మతాలు రుద్దొద్దు, మత మార్పిడి చేయకూడదు, ధర్మం తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు మత మార్పిడి చేసిన ఈ వీడియో చూడండి. भारत देश के सबसे बड़े बूचर खाने के मालिक एक हिंदू हैं, सुन लीजिए, और जिसका नाम क्या है। सबसे पहले मैं आपको बता देता हूँ कि बूचर खाने का नाम क्या है, ये बता देता हूँ आपको, ठीक है। इनके मालिक का इनका जो नाम है, कंपनी का नाम है अल कबीर प्राइवेट लिमिटेड कंपनी। ये इनका नाम है अल कबीर। अब अल कबीर से लोगों को लगेगा ये तो मुसलमान की है, नहीं,
बिल्कुल नहीं, इसके मालिक एक हिंदू हैं जिनका नाम है सतीश सबरवाल। और आपको बता दूं, बीते साल में इन्होंने 650 करोड़ रुपए का व्यवसाय किया है बीफ से। आप सोच लीजिए कि 650 करोड़ रुपए इन्होंने बीफ से कमाए हैं। इसलिए भारत देश की सरकार गौ को राष्ट्रीय पशु घोषित नहीं करती, क्योंकि भारत देश में एक आम जनता को गौ तस्करी के मामले में मार दिया जाता है और एक व्यवसायी, एक बड़े लेवल का उद्योगपति इसी बीफ से 650 करोड़ रुपए कमाता है। अब सुनिए दूसरी कंपनी का नाम। दूसरी कंपनी का नाम है अरेबियन एक्सपोर्ट। अब सुन के सबको लगेगा अरेबियन यानी अरब, अरेबियन मतलब अरब, तो सुन के लोगों को लगेगा कि भैया ये तो किसी मुस्लिम की निश्चित ही कंपनी होगी। नहीं, इस कंपनी के मालिक हैं सुनील कपूर। जी हाँ, और आपको बता दूं जिनका मुख्यालय महाराष्ट्र में है, मुंबई में है। जिस मुंबई में मस्जिद से निकल रही अजान से इनके कानों को లేదు అయితే- గోమాంసము హిందూ కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయని ఇంతకంటే ఎక్కువ వేల వీడియోలు ఉన్నాయి సార్, నేను చూశాను. అయితే మరి ఈ వాస్తవంగా విషయం కూడా మార్కెట్లోకి అలా- ఎందుకు రావట్లేదు అంత లేదు, డౌట్ ఉంది కదా. మీడియాలు కూడా చాలా సార్లు వేశారు, ఇంక్లూడింగ్ నేను కూడా వేశాను, వేశారు. స్పందించాలా దీని మీద అని అయితే- చెప్పేసి. ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను నేను మీకు వాట్సాప్ పంపించాను చూడండి. ALLANA అలన్నా అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ బీఫ్ మీట్ ఎక్స్పోర్టర్. ఓకే, ఇది మన ఇండియాకి సంబంధించింది. దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా మీరు చూపించండి, దీంట్లో మీకు పంపిస్తున్నాను. ఒక్క నిమిషం. అలన్నా బీఫ్ ఎక్స్పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్పోర్టర్. బీఫ్ ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసేది భారతదేశం నుంచి. అయితే వీళ్ళెవరు, ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ గడిచింది కదా, ఎలక్ట్రల్ బాండ్స్ గుర్తుంది కదా మీకు. ఆ టైంలో వీళ్ళు 2 కోట్ల రూపాయలు ఈ కంపెనీ బీజేపీకి డొనేషన్ లాగా ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడం జరిగింది. 5 కోట్లు ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు ఇది శివసేనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఇవి. కేసు వేశారా? ఎందుకు Right Act వేశారు? information ఎందుకు లో? వేశారు? అవునండి, ఎందుకు వేశారు? వేశారా మీరు? ద ఎకనామిక్ టైమ్స్ చూడండి, ద ఎకనామిక్ టైమ్స్ ఉంది కదా, దీనికి సంబంధించి అలన్నా గ్రూప్ ఆఫ్ కంపెనీకి 2019లో ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 2,000 కోట్ల ఇన్కమ్ సీరియస్ ట్యాక్స్. గా దీని మీద ఎంక్వైరీ చేద్దాం. 100% సీరియస్గా ఎంక్వైరీ నేను చెప్తున్నాను. ఓకే, అయితే ఎవరైతే వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారో, ఎవరికైతే డబ్బు ఇస్తున్నారో, అంటే వాళ్ళకి తెలిసే, గవర్నమెంట్కి తెలిసే బీఫ్ ఎక్స్పోర్ట్ నడుస్తున్నప్పుడు మరి కౌని అంటే ఆవుని జాతీయ జంతువుగా ఎలా ప్రకటిస్తారు సార్? కోట్ల రూపాయలు దండుకుంటున్నారు వ్యాపారం మీద. ఇప్పుడు నేను ఆవు మాంసం తింటారని అడిగారు, తింటానని చెప్పాను నేను. అయితే నెక్స్ట్ నేను చెప్పేది మీద నేనే సవాల్ చేసి అడుగుతాను. సవాల్ చేసి అడగాలి మీరు. ఖచ్చితంగా అడుగుతాను. నేను వేరే కంట్రీస్కి వెళ్తాను, నేను మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్తాను, దుబాయ్ వెళ్తాను, బహ్రెయిన్ వెళ్తాను, సౌదీ వెళ్తాను. సౌదీ వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేయడం, అక్కడ బీఫ్ మీట్ దొరుకుతుంది. నేను బీఫ్ తినేది సౌదీలో తింటాను, దుబాయ్ వెళ్ళినప్పుడు తింటాను. ఎక్కడి నుంచి వస్తుంది? అది యూపీ నుంచి వస్తుంది. మన యోగి ఆదిత్యనాథ్ స్టేట్ సీఎం ఉన్నారు కదా, అక్కడ నుంచి హైయెస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ నడుస్తుంది. మరి ఏం చేస్తున్నారు సార్ అంటే బయటకు చూపించేది వేరు, రాజకీయాలు వేరు. అథెంటిక్ గా ఉందో లేదో చూడాలి. మళ్ళీ అథెంటిక్ అనబాకండి, మీకు ప్రూఫ్స్ ఇస్తున్నాను. ప్రూఫ్స్ నేను మీకు ప్రూఫ్స్ ఎడిటింగ్ లో పైన టైమ్స్ నో అని పెట్టేస్తారేమో, యూపీ అని నేను తెచ్చాను సార్, చూడండి ఖచ్చితంగా దాని మీద. సో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ వర్గం మాత్రమే ఆవును తింటుంది అని చెప్పేసి చూపించి పూచిగా చూపించి ఎప్పటి నుంచి అయితే ఎప్పుడైతే వాయిస్ రేస్ చేశారో బక్రీదులో ఆవుని కూడా బలిచ్చేటువంటి వాళ్ళు భారతదేశంలో ఎక్కడ కూడా ఆవుని బలి ఇవ్వడం మానేశారు. నాకు తెలిసినటువంటి ఎక్కడ కూడా ఆవుని బలి ఇవ్వట్లేదు. మేకలు ఇస్తున్నారు, లేకపోతే ఎద్దులు బలిస్తున్నారు. ఎందుకు? మనోభావాలని రెస్పెక్ట్ చేసి. ఇప్పుడు నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మనం ఏదైనా మాట్లాడితే శాస్త్రాల వెలుగులో ఉండాలి తప్ప రాజకీయం వైపు వెళ్ళిపోతున్నాము. రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం కొంచెం దృష్టిలో పెట్టుకుంటామో, మనము ఏదైతే ఆచరిస్తామో మనోభావాన్ని దృష్టిలో కాకుండా శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రమాణంగా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంది. ఎందుకంటే నేను మీతో మాట్లాడుతూ నాకు హ్యాపీ అనిపిస్తుంది, మీరు చాలా హై ఇంటెలెక్చువల్ పర్సన్. మీరు ఏ విషయమైనా పరిశీలిస్తారు, అవును అవును అంటారు, కాదును కాదంటారు. అలాంటి ఇప్పుడు నాకు విషయం తెలియటం వల్ల నేనేం చేస్తాను సార్, ఒక స్థాయి వరకు పనిచేస్తాను. మీరు మీడియాలో ఉన్నారు, మీకే ఒక విషయం తెలిసే సామాజిక న్యాయం కోసం చాలా గొప్ప పోరాటం చేయగలుగుతారు. కాబట్టి మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. ఎందుకంటే మీరు ఏమన్నారు, నేను అవసరమైతే వెళ్ళి గేట్ దగ్గర కూర్చొని ఫైట్ చేస్తా అన్నారు. అది నేను చేయలేను, ఎందుకంటే నాకున్న బాధ్యతలను బట్టి. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు వెళ్ళి ఫైట్ చేస్తానంటే ఐ సెల్యూట్ సార్, ఐ సెల్యూట్. ఎందుకంటే ఇది ఆపాలి సార్. మీకు మీ ఇన్కమ్ సోర్స్లు ఉన్నా నాకున్నా ఇప్పుడు ఇన్ని గ్రంథాల మీద పరిశీలన చేస్తుంటే తిట్లైనా రాళ్ళైనా మీ మీదైనా నా మీదనే వస్తాయి, మన మీదనే పడతాయి. ఇప్పుడు వీటి వల్ల ఏదో వ్యూస్ వస్తాయని ఒకటి అంటాడు, లేకపోతే ఇన్కమ్ వచ్చేదని ఇంకోటి అంటాడు. సరే, ఒక పర్సన్ ఎందుకు అవి తెలుసుకున్నాడు, ఆయన వెనకాల ఉన్నటువంటి వేదన ఏంటి, మీకేమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే
మానవులంతా ఒకటే అయి ఉండాలి. Yes. ఈ దొంగ పండితులు దొంగ పాస్టర్లంతా దేవుడిని నిజధర్మాన్ని దూరం చేస్తున్నాయి. ఇట్లయితే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లా ఎప్పటికీ బాగుపడవు. నాదంటూ చేతనైతే మనుషులు అరే బాగా తెలుసుకోండి, మంచి తెలుసుకోండి, నిజం ఇది, చెడు ఇది అని చెప్పి సపోజ్ ఇప్పుడు ఖురాన్ పట్లను లేకపోతే గీత పట్లను ఒక అసహ్యభావం చాలా మంది కలిగి ఉంటది. అది అసహ్యభావం అయితే మీకు తెలుసు, నాకు తెలుసు. ఇందులో ముస్లిం అతనికి గీత చేతిలో పెడితేనే అలాంటి వాళ్ళకి చెప్పాలి. ఒక పండితుడికి తీసుకుపోయి తీసుకోవాలి అని అంటారు. అంటే ఇంత సంతోషం సార్, మీరు ఖురాన్ పట్టుకొని ఖురాన్ రీసెర్చ్ చేస్తున్నారు, ఖురాన్ లో వచ్చే డౌట్లు అండర్లైన్ చేసుకుని క్వశ్చన్ అడిగారంటే చాలా హ్యాపీ. అందుకే ఇన్ని గంటల టైం ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ అన్నిట్లో మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు డీవియేషన్ అదేసినా ఇదేసినా కాదు, మనం ఇంకో 50 గంటలు కూర్చోవచ్చు. కానీ నేను అడగాలనుకుంటున్న ప్రశ్నకి దాని వెనకాల ఉన్న అంతరంగం ఏంటి అని అంటే, నాకున్న ప్రశ్న నాది కాదు, అది మీ ప్రశ్న కాదు, ప్రజల తరపు నుంచి మీరు అడుగుతున్నారు. నేను కూడా మీకు సమాధానం చెప్పట్లేదు సార్, తెలుగు మాట్లాడే రాష్ట్ర ప్రజలకే మాట్లాడుతున్నాను. కాబట్టి నేనేమంటున్నా, నేను అడిగేటువంటి ఏ ప్రశ్న అయినా మీరు చెప్పేటువంటి ఏ సమాధానం అయినా దీని వెనకాల పెద్ద ప్రయాసం ఉంటుంది. ప్రయాసం నిజంగా చెప్పాలంటే బాగా బిజినెస్ చేసుకుంటే మీరు 2 మోటివేషనల్ క్లాసెస్ చెప్తే అందులో చాలా ప్రశాంతత ఉంది. కానీ ఇది ఎప్పుడైతే ముట్టుకుంటే అది బురదే, నాకు బురదే. చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. కానీ తలంపు ఎట్లా వస్తుంది అంటే, బాధ ఏమనిపిస్తుంది అంటే, సడన్ గా రోడ్డు మీద పోతున్నప్పుడు పలానోడిని హత్య చేశాడనో, పలానోడు ఇలా చనిపోయాడనో, అలా చేశాడనో, మతం పట్ల కొట్టుకొని చేస్తున్నప్పుడు అంతిమ లక్ష్యం ఏమనిపించింది ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా నేను ఓపెన్ గా చెప్తాను. నేను గ్రంథాలను, మతాలను కొంతవరకు దూరం పెట్టగలను, కానీ అంతకంటే ఎక్కువ దూరం పెట్టలేదు. యాక్చువల్లీ డిబేట్ ఉద్దేశించి వచ్చినటువంటి మీరు క్యాజువల్స్ క్వశ్చన్కి 2 hours టైం అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ మీరు ఇంతకుముందు కూడా డిబేట్ అన్న పదం ఇది 3వసారి మీరు వాడుతున్నారు. డిబేట్ అన్న ఆలోచనతో నేను రాలేదు. పద్ధతి మాట్లాడడానికి అది తప్పితే కానీ అన్వేషణ డిబేట్ అన్న ఆలోచన. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్లేదేమిటి, మున్నాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందుగతిగాన కావో మనసా. ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా. వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, నీ వెంట ఎవరు రారు మనసా, నీ వెంట ఎవరు రారు మనసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా, అస్థిరముల పైన గస్తీలు నీకేలా, వాస్తవమాలోచించు మనసా, వాస్తవమాలోచించు మనసా. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నిదనేదేదికా మనసా, నిదనేదేదికా మనసా. ఎవరిది ఏదీ లేదు, ఏదీ నీతో రాదు, నిజమింతే తెలుసుకో మనసా, నిజమింతే తెలుసుకో మనసా.